మళ్ళీ ఒక అద్భుతమైన టాపిక్ అయిన పితృతర్పణాల గురించి ఇక్కడ మళ్ళీ మీకు చెప్పడానికి వచ్చానండి. నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మళ్ళీ ఒక అద్భుతమైన టాపిక్ అయిన పితృతర్పణాల గురించి ఇక్కడ మళ్ళీ మీకు చెప్పడానికి వచ్చానండి. పితృతర్పణాల గురించి చాలామంది అడిగారు. మనం ఇప్పుడు పడుతున్న కర్మలు గరుడ పురాణం ప్రకారము, ఏ పురాణాల ప్రకారం చూసినా సనాతన ధర్మంలో పితృదేవతలకు మనము అర్ఘ్యం ఇవ్వకుండా లేదా తర్పణాలు ప్రతి అమావాస్యకి తర్పణాలు పెట్టకపోవడం వలన మనము ఈ జన్మలో కష్టాలను అనుభవిస్తున్నాం. చాలామంది పిల్లలు లేకుండా ఉండడం, గర్భం నిలవకుండా ఉండడం, అప్పుల బాధలతో, తినడానికి తిండి లేకుండా ఉండడం, ఇలాంటి చాలా కష్టాలను అనుభవిస్తున్నారు. దీనన్నిటికి ఒక ముఖ్య కారణమైనది పితృతర్పణాలు. ఆ పితృతర్పణాల గురించి ఇవాళ మీకు విశదీకరించి చెప్పడానికి ఇక్కడున్నాను. ఈ వీడియోని కూడా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎలా చేయాలి అన్న విషయాలు పితృతర్పణాల గురించి అర్థమయ్యి మీరు ఈ కష్టాల నుంచి పూర్తిగా దూరం అవ్వచ్చు. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు తెలుసుకున్న విధంగానే చాలా మంది తెలుసుకొని వారు కూడా వారి జీవితాలను బాగు చేసుకుంటారు. ఓకేనా? లైక్, షేర్ చేస్తామన్న వాళ్ళు కింద కమెంట్ చేయండి చేస్తున్నాము అనేసి. సనాతన ధర్మం ప్రకారం ప్రతి మనిషి అంటే జీవుడు మరణించిన తరువాత చేసే పితృకార్యాలు కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. అది ఒక ఆధ్యాత్మికమైనటువంటి విజ్ఞానం. అమావాస్య తిథి నాడు పితృదేవతల యొక్క నిరీక్షణ మరియు వారి పునర్జన్మలు పొందడానికి మనం ఇచ్చే తర్పణాలు వారికి ఎలా చేరుతాయి? ఆ తర్పణాలు తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. ఓకేనా? సనాతన ధర్మంలో పితృలోకానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. మనం ఇచ్చే తర్పణాలను అనుసరించే వారి యొక్క ఇంకొక జన్మ అన్నది నిర్ధారించబడుతుంది. అలానే పురాణాల ప్రకారం పితృలోకానికి అధిపతి ఎవరు? చెప్పండి. కమెంట్ చేయండి. పితృలోకానికి అధిపతి ఎవరు? యమధర్మరాజు. అలానే ఈ పితృదేవతలు సశరీర రూపంలో ఉంటారా? లేదు. వాయు రూపంలో నివసిస్తూ ఉంటారు. ప్రతి అమావాస్య నాడు సూర్యుడు, చంద్రుడు ఒకే రాశిలో కలిసినప్పుడు పితృలోకవాసులకు భూలోకానికి వచ్చే అవకాశం లభిస్తుంది. పితృదేవతలు అప్పుడు తమ వంశీయుల నుంచి ఆశించేది ఏం ఆశిస్తారు? బంగారము, ఆస్తులు ఆశిస్తారా? మనము పెద్దవాళ్ళ దగ్గర ఆశించినట్లు లేదండి. వాళ్ళు కేవలం ఆశించేది కొద్దిపాటి జలం అంటే నీరు మరియు తిలలు. తిలలు అంటే నల్ల నువ్వులండి. అమావాస్య రోజున వారు తమ సంతానం వాకిలి వద్దకు వచ్చి నిలబడుతారనేసి మనకు వరాహ పురాణం స్పష్టం చేస్తోంది. సూర్యుడు, చంద్రుడు కలిసిన అమావాస్య నాడు పితృదేవతలు ఆకిలి దప్పులతో తమ సంతానం ఇంటి గుమ్మం వద్ద నిలబడి ఉంటారు. సూర్యాస్తమం వరకు వారు వేచి చూసి తర్పణం లభించకపోతే నిరాశతో తిరిగి వెళుతూ ఆ వంశీయులు శక్తిహీనతకు విచారిస్తూ ఒకవేళ మనం ఇలానే ఉంటే వీళ్ళు కూడా ఇబ్బంది పడతారు అని బాధపడుతూ తిరిగి వెళ్ళిపోతారు. చూడండి, మీరు ఇచ్చే ఒక చిన్న గ్లాస్ పాటి నీళ్ళు తిలలతో వాళ్ళ ఇంకొక జన్మ నిర్ధారించబడుతుంది. అలానే వాళ్ళు సంతృప్తి చెందితే మనకు ఎంత మంచి ఆశీర్వాదాలు ఇస్తారో మీరు కూడా పూర్తిగా భోజనం చేసిన తర్వాత అన్నదాత సుఖీభవ అని అంటారు గదా! చాలా ఆకలితో వచ్చినప్పుడు భోజనం పెట్టి మీరు భోంచేసిన తరువాత అన్నదాత సుఖీభవ అనేసి ఎంత తృప్తిగా ఆశీర్వదిస్తారు. అదే వాళ్ళు భోజనం పెట్టకపోతే మీరు తిట్టుకుంటారా? తిట్టుకోరా? అలానే పితృదేవతలు కూడా నెల తరువాత వాళ్ళకి ఆ ఒక్క సమయం వాళ్ళ వంశీయుల యొక్క గుమ్మం ముందు నిల్చుకునే అవకాశం ఒస్తది. వచ్చినప్పుడు వారి ఆకలిని తీర్చే బాధ్యత మీదే కదండీ పిల్లలుగా. అలానే ఇంకొంతమందికి కొన్ని డౌట్స్ కూడా వస్తుంటది. ఏంటంటే, మా
పూర్వీకులు ఎప్పుడో 30, 40 ఏళ్ల క్రితం చనిపోయారు. వాళ్ళు ఇప్పటి వరకు ఏ జన్మను ఎత్తకుండా ఉంటారా? జన్మనెత్తింటే వాళ్ళకి భోజనాలు దొరుకుతది గదా! మళ్ళీ వాళ్ళు ఎలా ఇక్కడ వాయు రూపంలో వచ్చి నా ఇంటి ముందు నిలబడతారు అనేసి చాలా సందేహాలొస్తది. మన పితృదేవతలు మరణించిన తర్వాత ఇప్పటికే మరో జన్మ ఎత్తి ఉంటే, మనం ఇచ్చే తర్పణాలు వాళ్ళకి ఎలా చేరుతాయి? దీనికి మార్కండేయ పురాణం మరియు మత్స్య పురాణం ఒక అద్భుతమైన వివరణ ఇచ్చిందండి. పితృదేవతలు ఏ రూపంలో, ఏ లోకంలో ఉన్నప్పటికీ, మనం ఇచ్చే తర్పణాలు వారికి ఆ రూపాలలో అనుగుణమైనటువంటి ఆహారంగా మారి అందుతుంది. మనం చెప్పే నామం, గోత్రం మరియు మనం పఠించే మంత్రం అనేవి ఆ తర్పణానికి సరి అయినవిగా ఉంటూ, అదే వాటికి చిరునామాగా వెళుతూ, దీనిని వాళ్ళకు అనుకూలమైన భోజనంగా మారుస్తుంది. ఉదాహరణకు మనం ఒక వ్యక్తికి మనీ ఆర్డర్ పంపించామే అనుకోండి. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నా పోస్టల్ కోడ్ ద్వారా ఆ కాగితాన్ని మార్చి వాళ్ళకి అందేలా చేస్తది. అవునా? అలాగే మనం ఇచ్చే జలం కూడా వారు ఏ స్థితిలో ఉన్నా వారికి ఆహారంగా మారి అందుతుంది. అది ఎలాగంటే ఒకవేళ పితృదేవతలు దేవతలుగా మారితే మనం వారికి ఇచ్చే తర్పణాలు వారికి అమృతంగా మారుతుంది. అదే ఇప్పుడు పితృదేవతలు గంధర్వులుగా ఉంటే, వారికి కావలసిన భోగమైనటువంటి వస్తువుల రూపంలో మారుతుంది. పశువులుగా జన్మిస్తే గడ్డి రూపంలో మనమిచ్చే తిలలు, తర్పణాలు వాళ్ళకి గడ్డి రూపంలో దొరుకుతుంది. అదే మనుషులుగా జన్మిస్తే అన్నం రూపంలో అందుతుంది. రాక్షసులుగా జన్మిస్తే మాంసం రూపంలో అందుతుంది. ఏదో ఒక రూపంలో వారు తృప్తి పడే విధంగా మనము ఇచ్చే తర్పణాలు పితృదేవతలు ఖచ్చితంగా స్వీకరించి, తిరిగి వాళ్ళు శుభ ఫలితాన్ని ఎవరికిస్తారు? వారి యొక్క వంశంలో వాళ్ళకి మాత్రమే తిరిగి ఇస్తారు. అలానే పితృదేవతలు తృప్తి పడితే వారు ఇచ్చే ఆశీర్వాదాలు మన వంశాన్ని వృద్ధి చేస్తాది. శ్రద్ధతో ప్రతి అమావాస్య నాడు తర్పణం విడిచే వారికి ఆయుష్షు, సత్సంతానం, ధనం, విద్య, సర్వ సుఖాలు మరియు మోక్షం లభిస్తుంది. నువ్వులు లేకుండా చేసే తర్పణం పితృదేవతలకు చేరదు. కాబట్టి నల్ల నువ్వులను పితృ కార్యాలకు అత్యంత శ్రేష్టమైనవిగా, ఎందుకంటే అవి విష్ణుమూర్తి దేహం నుంచి ఉద్భవించినది. రాక్షస శక్తులను దరిచేరనివ్వకుండా పితృదేవతలకు ఆహారాన్ని సురక్షితంగా అందజేస్తాది. కావున పితృదేవతలు ఏ లోకంలో ఉన్నా, ఏ జన్మలో ఉన్నా వారి పట్ల కృతజ్ఞతతో ప్రతి అమావాస్య నాడు మనం తర్పణం వదలడం ప్రతి ఒక్కరి సనాతన ధర్మం అవలంబించాల్సిన కర్తవ్యం. అవునా? కాదా? ఇంతకీ తర్పణానికి అర్థం ఏంటి అంటే, తర్పణం అంటే తృప్తిపరచడం. మనం వదిలే తిలతర్పణాలు స్వీకరించడానికి పితృదేవతలు ఒక క్రమ పద్ధతిలో వస్తారు. మన వంశ వృక్షంలో 3 తరాల పితృదేవతలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రక్రియను సాగించాలి. మరి తర్పణం ఇవ్వాలి అంటే ఎలాగా? ఎలా చేయొచ్చు? అంటే 3 తరాల వాళ్ళ పేర్లు తీసుకొని, కొద్దిగా నీటితో వాళ్ళకి తర్పణం ఇస్తున్నాము అని పూజారిని పిలిచి చేసుకోవచ్చు. లేదా అటు చేయలేని వారు నల్ల నువ్వులు, నీటిని వదిలి వాళ్ళకి తర్పణం ఇస్తున్నామని వారి పేర్లు చెప్పి, గోత్రం చెప్పి భావించవచ్చు. అలానే హ్మ్, సనాతన ధర్మంలో తర్పణం వదిలే సాంప్రదాయం కొంతమందికి ఉండదంట. అలా లేని వారు, వీలు కాని వారు, వారికి కూడా పితృదేవతలు తృప్తిపరచడానికి చాలా మార్గాలు మన సనాతన ధర్మం సూచిస్తోంది. ఏంటి? పితృదేవతలకు మనం వదిలే నీటిని మాత్రమే కాకుండా, మన శ్రద్ధను, కృతజ్ఞతను కూడా ఆహారంగా వాళ్ళు స్వీకరిస్తారు. తర్పణం వదలలేని వారు
స్వయం పాక దానం అంటే తర్పణం వీలు కాని వారు అమావాస్య రోజున పేదవారికి స్వయం పాకం బియ్యం, పప్పు, కూరగాయలు, నెయ్యి, బెల్లం ఇలా కలిసిన పదార్థాలను దానం చేయాలి. మనం ఇచ్చే ఈ అన్నదానం పితృదేవతలకు తృప్తిని కలిగిస్తుంది. అలాగే గోవులకి గ్రాసాన్ని అందించడం. గోవులను సనాతన ధర్మంలో సర్వదేవతా స్వరూపాలుగా భావిస్తారు. ఆవు శరీరంలో పితృదేవతలు కూడా నివసిస్తారని మనకు పురాణ వచనం. కాబట్టి అమావాస్య నాడు ఆవుకు పచ్చగడ్డి, అరటి పండ్లు లేదా నానపెట్టిన బియ్యాన్ని తినిపించడం వలన పితృదేవతలు అత్యంత తృప్తి చెందుతారు. ఇంకొకటేంటి? తిలదానం అంటే నువ్వుల దానం. తర్పణం విడిచే సాంప్రదాయం లేనివారు ఒక పాత్రలో నల్ల నువ్వులను ఉంచి పితృదేవతలను స్మరిస్తూ ఆ పాత్రతో సహా దానాన్ని చేయవచ్చు. నువ్వులు పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైనవి కాబట్టి నేరుగా తర్పణం ఇవ్వలేకపోయినా ఈ దానం వారికి చేరుతుంది. అలానే దీపదానం ముఖ్యంగా మహాలయ అమావాస్య లేదా సాధారణ అమావాస్య రోజు సాయంత్రం వేళ ఆకాశం వైపు లేదా దక్షిణ దిశ వైపు చూస్తూ దీపం వెలిగించడం వల్ల పితృదేవతలకు దారి కనిపిస్తుంది. వారు సంతోషిస్తారని పద్మపురాణం చెప్తోంది. అలానే పితృగాయత్రి లేదా పితృస్తోత్ర పఠనం కూడా చేయొచ్చు. ఇవేవి చేయలేని స్థితిలో ఉన్నవారు, ధనం సమకూరని వాళ్ళు, ఏమీ చేయలేని స్థితిలో ఉన్నవారు కనీసం అమావాస్య నాడు దక్షిణాది ముఖం వైపున కూర్చొని పితృదేవతలను మనస్ఫూర్తిగా స్మరిస్తూ వాళ్ళకి నమస్కరించుకొని పితృస్తోత్రాన్ని పఠనం చేయొచ్చు. ఒకవేళ మాకు పఠనం చేయడం కూడా రాదు, ఇది కూడా చేయలేము అనుకున్నవారు ఒక పవిత్రమైన స్థలంకి వెళ్ళి మీ చుట్టుపక్కల ఉన్న ప్లేస్‌ని శుద్ధి చేసుకొని 2 చేతులు ఆకాశం వైపుకి ఎత్తి పితృదేవతలను ఉద్దేశించి ప్రార్థించండి. నా దగ్గర పితృకార్యాలు చేయడానికి ధనం లేదు. తర్పణం వదిలే అవకాశం లేదు. కానీ నా పితృదేవతల పట్ల నాకు అపారమైన భక్తి ఉంది. ఓ పితృదేవతలారా నా భక్తిని స్వీకరించి మీరు తృప్తి చెందండి అని ఇలా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ కృతజ్ఞతా భావాన్ని వారికి అందిస్తూ ఉంటే మీ కృతజ్ఞత భక్తి భావమే వారికి అమృతంలా అందుతుంది. ఇంతకన్నా మనము పితృదేవతలకు ఇవ్వడానికి మన దగ్గర ఏమైనా ఉందా అండి? పెద్దవాళ్ళ దగ్గర మనం తీసుకోవడానికి చాలా ఉన్నాయి. ఆస్తులనేసి, బంగారనేసి, వాళ్ళ మాటలనేసి చాలా ఉన్నాయి. కానీ మనం మన పితృదేవతలకు భక్తిని మాత్రమే ఇవ్వగలము. ఇలా మీరు ప్రతిసారి ప్రతి అమావాస్యకి మీ యొక్క పితృదేవతల పేరు, గోత్రాలు చెప్పుకొని నేను చెప్పిన దానాల్లో ఏదో ఒకటి ఇవేవి చేయలేని వారు చివరిగా చెప్పిన పితృదేవతలకు కృతజ్ఞత చెప్పినా కూడా వారు సంతోషించి మీ వంశానికి వృద్ధి చెందడానికి, శుభం కలిగించడానికి ఆశీర్వాదాలను ఇస్తారు. ఎంతటి ఆశీర్వాదాలున్నా పితృదేవతల యొక్క ఆశీర్వాదం చాలా విలువైనదండి. కాబట్టి ఈ వీడియో మీకందరికీ ఉపయోగపడుతుందని భావిస్తూ చేశాను. దయచేసి 1కి 2 సార్లు విని అర్థం చేసుకొని ప్రతి అమావాస్య రోజు ఈ నెల నుంచి అయినా ప్రతి అమావాస్యకి పితృతర్పణాలను సమర్పించి మీ పితృదేవతలను తృప్తిపరచాలని కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ పితృదేవతాభ్యో నమః. స్వస్తి.